శ్రీగురుభ్యో నమః. ఇదానీం వయం సర్వే త్రినవతితమ లహర్యాం ప్రవిశామః. ఇప్పుడు మనం 93వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ఇందులో అమ్మవారి యొక్క అద్భుతమైన కేశ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఆ కేశ సౌందర్య వర్ణన 93వ శ్లోకం. ముందుగా శంకర భగవత్పాద వారు మనకు అందించిన 2 భజగోవింద శ్లోకాల్లో తృతీయ శ్లోకం. నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్య విమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్య విమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. నళినీ దళగత జలమతి తరళం. నళినీ దళగత జలం అతి తరళం. నళినీ దళగత జలం. నళినీ దళం అంటే ఏమిటి? తామరాకు. నళిని అంటే పద్మలత, పద్మముల యొక్క లత. ఆ పద్మదళ యొక్క దళం అంటే ఆకు, తామరాకు. గత దాని మీద ఉన్నటువంటి జలం, నీరు ఎలా ఉంటుంది? అతి తరళం. అతి తరళం, అతి చాంచల్యంతో ఉంటుంది. పద్మలత నీటిపైననే ఉన్నది, కానీ ఆ నీరు దానిపై చంచలంగా ఉంటుంది. ఒకవేళ నీటి బిందువులు పడినా జారిపోయి కింద పడిపోతుంటాయి. ఎందుకు చెప్పారు? తద్వత్ జీవితం అతి తరళం. తామరాకు మీద నీటి బొట్టు ఎంత చంచలంగా ఉంటుందో ఒక చోట స్థిరంగా ఉండకుండా అటు తిరుగుతుంది చివరికి నీళ్ళలో పడుతుంది. అలాగే జీవితం చంచలం. జననం, బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం, షడ్వికారాలు. ఈ 6 మార్పులు కూడా, ఈ పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఏది అయినా స్థిరంగా ఉంటుందా? బాల్యం స్థిరంగా ఉంటుందా? కౌమారం స్థిరంగా ఉంటుందా? యవ్వనం స్థిరంగా ఉంటుందా? వృద్ధాప్యం స్థిరంగా ఉంటుందా? జననం, మరణం ధ్రువం. జననస్య ధ్రువం మృత్యు, మృతస్య జననం ధ్రువం. అంచేత స్థిరం ఏది కాదు. ఎందుకు చంచలంగా ఉంటున్నాయి? పోలిక ఏం చెప్పారు? నడినీ దళగత జలం అతి తరళం. తద్వత్ అలాగే జీవితం అతి చపలం. తద్వజ్జీవితం అతిశయ చపలం. అంచేత జీవితం కూడా అలా అతిశయ చపలం, విపరీతమైన చాంచల్యం ఉంటుంది. మనసు స్థిరంగా ఉండదు, చేతులు స్థిరంగా ఉండవు, కాళ్ళు స్థిరంగా ఉండవు, చూపులు స్థిరంగా ఉండవు, జ్ఞానేంద్రియాలు స్థిరంగా ఉండవు, కర్మేంద్రియాలు స్థిరంగా ఉండవు. మనస్సు అంతకంటే స్థిరంగా ఉండదు. అంతా చాంచల్యమే, చాంచల్యం చాంచల్యం చాంచల్యం. దాని ఫలితం, దాని ప్రభావం ఎలా ఉంటుంది? విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం. విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం. దురభిమానాలు, అలాగే దుష్ట ప్రవర్తనలు, వ్యాధి, అభిమానాలు, వీటితో నిండిపోయింది. వ్యాధి అభిమానగ్రస్తం విద్ధి. జీవితం అంతా కూడా అనేక రకాల మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు, ఇవి కాకుండా జీవన పోరాటంలో విపరీతమైన మలుపులు, వీటితో చంచలం, చలం చంచలం. దానివల్ల ఏమవుతుంది? లోకం శోకహతం చ సమస్తం. లోకం శోకహతం చ సమస్తం. సమస్త లోకం శోకహతం. లోకం అంతా కూడా శోకంతో నిండిపోయింది. లోకం అంటే లోకంలో ఉండేవాళ్ళు. దేశం అంటే మట్టి కావుతాయి, దేశం అంటే మనుదులోయి అని గురదాడు చెప్పినట్టుగా అంతా కూడా శోకమయం, దుఃఖమయం, చంచలమయం. మరి ఏమిటి రక్షణ? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నళినీ దళగత జలమతి తరళం విద్ధి తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్య విమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. ఇదానీం త్రినవతితమ లహరి, 93వ లహరి. అరాళాకేశేషు ప్రకృతి సరళామందహసితే శిరీషాభాచిత్తే
దృషదుపలశోభాకుచతటే భృజం తన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే జగత్రాతుం శంభో జయతి కరుణా కాచిదరుణా. అద్భుతమైన శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. అరాళా కేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభాచిత్తే దృషదుపలశోభాకుచతటే భుజం తన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే జగత్రాతుం శంభో జయతి కరుణా కాచిదరుణా. అద్భుతమైన వర్ణన. కేశేషు కేశముల యందు, సంస్కృతంలో కుంతలములు కేశములు అంటారు, తెలుగులో కురులు అంటాం, వెంట్రుకలు. అరాళ సహజంగా వక్రత కలిగింది. అమ్మవారి కేశాలు గుండ్రంగా ఉంటుంటాయి, ఉంగరాల జుట్టు అన్నమాట. అది ఎలా ఉంది? మందహసితే ఆ వక్రత అమ్మవారి యొక్క చిరునగవులో ఆ సహజత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తోంది. ప్రకృత సరళ, అమ్మవారు నవ్వు సహజమైన సరళం కలిగింది. కానీ ఇక్కడ ఈ కురులు వక్రతతో అందంగా ఉన్నాయి. చిత్తే, మనస్సులో శిరీషాభ, దిరిశన పువ్వులాగా మెత్తగా ఉండేటటువంటి అద్భుతమైన మనస్సు. అమ్మవారి మనస్సు కరుణాపూరితం, మృదువైనది. అలా అంతేకాదు, అమ్మవారి యొక్క విశేషమైన సౌందర్యం కుచతటే దృషదుపల శోభ, అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క వక్ష సౌందర్యం అత్యద్భుతమైన ఆధ్యాత్మిక సౌందర్యం కలిగింది. ఇంకా అమ్మవారి యొక్క నడుము మధ్యే, అంటే ఆ నడుమున ఎలా ఉంది? భృశం తన్వీ, చాలా సన్నగా ఉంది. అమ్మవారి నడుము చాలా సన్నగా ఉంది. నడుము సన్నగా ఉండడం సౌందర్య లక్షణం. వరసిజారోహ విషయే, ఇంకా అమ్మవారి యొక్క వక్ష సౌభాగ్యం, తర్వాత కటి సౌభాగ్యం, అవన్నీ కూడా పృథు విచారమైనటువంటి కలిగినవి. అందుచేతనే శంభోహో, శివుడి యొక్క, ఆ పరమేశ్వరుడి యొక్క కాచిత్ అరుణా కరుణ, ఆ పరమేశ్వరుడి యొక్క అద్భుతమైన కాంతి ఎలా ఉంటుంది? అరుణ, ఆయన యొక్క తేజస్సు అరుణవర్ణంతో ఉంటుంది. అలాగే ఆయన యొక్క చూపు కరుణ సమన్వితంగా ఉంటుంది. అదంతా కూడా అమ్మవారి యొక్క సౌందర్య ప్రభావమే. అంచేతే అటువంటి అద్భుతమైన స్వామివారి యొక్క కరుణ, అరుణవర్ణం, అమ్మవారి యొక్క సౌందర్య లహరి, ఇవన్నీ కూడా జగత్తు త్రాతుం జయతి, ఈ జగత్తును రక్షించడానికే ఏర్పడ్డాయి. స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు, అమ్మవారి యొక్క ఆధ్యాత్మిక సౌందర్యం, ఇవన్నీ కూడా జగత్తును రక్షించేవి. ఎంత అద్భుతంగా చెప్పారు తల్లి జగన్మాత. కుంతలములందు మాత్రమే, జుట్టునందు మాత్రమే ఆ వక్రత కనిపిస్తోందమ్మా. నీ స్వభావం సరళమైనది, మృదుమధురమైన మందహాసం. నీ మనస్సు దిరిశన పువ్వుల మెత్తదనంతో ఉంటుందమ్మా. భక్తులను కరుణతో చూస్తుంటావు, వాళ్ళకి అభయప్రదానం చేస్తుంటావు, వరద ప్రదానం చేస్తుంటావు. అలాంటి అమ్మవారివి నీవు. నీ యొక్క అద్భుతమైన వక్ష సౌందర్యం, కటి సౌందర్యం, ఇవన్నీ చూసి పరమేశ్వరుడు అలా దృష్టి నిలుపుతున్నట్టు నీపైనే. అంచేతే స్వామివారి యొక్క కరుణా కటాక్షం కూడా మాపై ప్రసరిస్తోంది. మీ యొక్క సౌభాగ్య ప్రభావంతో పాటు స్వామివారి కరుణా కటాక్షం కూడా మాపై ప్రసరిస్తోంది, మాకు రక్షణ కలిగిస్తోందమ్మా అని వర్ణించారు. అరాళా కేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభాచిత్తే దృషదుపలశోభాకుచతటే భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే జగత్రాతుం శంభో జయతి కరుణా కాచిదరుణా. అనంతరం చతుర్నవతితమల హర్యాం అనంతర కార్యక్రమే ప్రవేశామः. తర్వాత కార్యక్రమంలో మనం 94వ లహరిలో ప్రవేశిద్దాం. సర్వేభ్యः పార్వతీ పరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.